టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 గతేడాది డిసెంబర్లో ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది. మొదటి షో నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. కేవలం టాక్ మాత్రమే కాదు, అటు కలెక్షన్స్ కూడా బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేలాగా వసూలు చేసింది. అయితే సినిమా పరంగా ఎటువంటి రిమార్క్ లేదు, కానీ థియేటర్లలో ఈ సినిమా ప్రీమియర్ షో పడ్డప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగా సినిమా సక్సెస్ అయినా కూడా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయలేదు. ఇటీవలే ఓటీటీలోకి కూడా ఈ సినిమా స్ట్రీమింగ్కి వచ్చింది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. పుష్ప 2 థ్యాంక్ మీట్ ని నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈవెంట్ ని కండక్ట్ చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి షోలో కనిపించని అల్లు అర్జున్ ఈ షోలో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. అయితే అల్లు అర్జున్ మాట్లాడుతూ మరో వివాదానికి తెరలేపారు. అల్లు అర్జున్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో ఏముందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమా పుష్ప. ఈ మూవీ నేషనల్ వైడ్ గా రిలీజ్ అయి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది. డిసెంబర్ 5న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే భారీ విజయాన్ని నమోదు చేస్తుంది. అటు కలెక్షన్స్ 18 కోట్లకు పైగా వసూలు చేస్తుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే పుష్ప 2 ప్రీమియర్ షోలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. ఈ ఘటన వల్ల పుష్ప 2 సినిమా సక్సెస్ అయినా కూడా మేకర్స్ ఎటువంటి సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయలేదు. సినిమా రిలీజ్ అయి 2 నెలలు అయిన తర్వాత ఇప్పుడు పుష్ప 2 థ్యాంక్ మీట్ ను హైదరాబాద్ లో నిన్న నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చిత్ర నిర్మాతలతో పాటు హీరో, డైరెక్టర్ అలాగే సినిమాలో నటించిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఆసక్తిగా మారాయి. అల్లు అర్జున్ మాట్లాడుతూ, నాకు బాలీవుడ్ అనే పదం అస్సలు నచ్చదు, హిందీ మూవీ అని పిలవడమే ఇష్టమని అన్నారు. ఆ మాటలకు అలర్ట్ అయిన నిర్మాత బాలీవుడ్ పదానికి క్లారిటీ ఇవ్వాలని కోరాడు. దాంతో నాకు బాలీవుడ్ అనే పదమే నచ్చదు, హిందీ సినిమానే నాకు ఇష్టమని బన్నీ క్లారిటీ ఇచ్చాడు. సినిమా కోసం హిందీలో ఓ స్టార్ హీరో సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అందుకు నేను వాళ్ళకి ఫోన్ చేసి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పానని అన్నారు. అలాగే ఆర్మీ అనే పేరు కూడా మరోసారి బన్నీ నోట వినిపించడం గమనార్హం. మొత్తానికి ఇది చూస్తుంటే మరో వివాదానికి తెరలేపినట్టు కనిపిస్తుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్తో ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ సినిమా గురించి పూర్తి వివరాలు తెలపనున్నట్లు సమాచారం.